బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావును అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ తార్నాక చౌరస్తాలో బీజేపీ నాయకులు నిరసన చేపట్టారు. తార్నాక చౌరస్తాలో బీజేపీ నాయకులు నిరసన చేపట్టారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావును అరెస్టు చేయడాన్ని వారు ఖండించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. అనంతరం బీజేపీ నాయకులు పోచయ్య యాదవ్, ఉపేందర్ యాదవ్ మాట్లాడుతూ కామారెడ్డి, బాన్సువాడలో కాంగ్రెస్ పార్టీ అరాచకాలను సృష్టిస్తోందని మండిపడ్డారు. కామారెడ్డికి బయలుదేరుతున్న రామచంద్రరావును అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. ఆ పార్టీ వైఖరి మార్చుకోకపోతే ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటామన్నారు. కాంగ్రెస్ గుండాలు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే ఆయన క్యాంప్ మీద అటాక్ చేయడం జరిగింది. అతను చెప్పిన ఎమ్మెల్యే మీ అవినీతి అన్నాడు కదా, నేను నా దగ్గరకు వస్తే నేను నిరూపిస్తా ఏం జరిగింది, ఏంది, ఎవరు అక్రమ అవినీతి చేశారు అనేది కామారెడ్డి ఎమ్మెల్యే గారు సవాల్ విసిరితే ఈ చాతగాని కాంగ్రెస్ గుండాలు రాకుండా క్యాంప్ ఆఫీస్ మీద ధర్నా చేసి అటాక్ చేసి ఈ గుండాలను బీజేపీ నాయకుల మీద దౌర్జన్యం చేశారు. కాబట్టి ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు అక్రమ అరెస్టులు చేసిన మా భారతీయ జనతా పార్టీ నాయకులను పరామర్శించడానికి వెళ్దామని ప్రోగ్రాం పెడితే ఎమ్మెల్యేలు, ఎంపీలు నిన్న రాత్రి నుంచి ఈ పోలీసులు రాష్ట్ర అధ్యక్షుని అరెస్ట్ చేయడం జరిగింది. రాత్రంతా ఇంట్లో పడుకోనియకుండా అరెస్ట్ చేసి ఇంట్లో పెట్టడం. అలాగే పొద్దున బయటికి వెళ్ళకుండా ఏదైతే మా అధ్యక్షులు గారు బయటికి వెళ్ళాలి, నేను వేరే దగ్గరికి వెళ్ళానో పోనీయకుండా దౌర్జన్యంగా ఇంట్లోకించి ఎత్తుకుపోయి ఎక్కడో మారుమూల పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది. ఈ రాష్ట్ర అధ్యక్షుడిని తీసుకెళ్ళినంత మాత్రమే ఉద్యమాలు ఆగవు. ఈ గుండాలను గతంలో చేసిన కేసీఆర్ ఏదే విధంగా అయితే చేస్తుండో ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా పాలన అదే విధంగా ఉంది. భారతీయ జనతా పార్టీని ఎప్పుడు ఇద్దరు కలిసి అనగదొక్కాలనే ఆలోచనతో ఇలా చేయడము సబబు కాదు. ఈరోజు హెచ్చరిస్తున్నాము, ఇది రాష్ట్ర అధ్యక్షుడితో అరెస్ట్ చేయడంలో మొదలైంది. ప్రతి గల్లీలో, వాడల్లో కూడా ఉద్యమాలు చేయగలుగుతాం మేము భారతీయ జనతా పార్టీ. మేము ఎవరు ఇది చేయము, ఖాళీ ఉద్యమంతోనే మేము ముందుకెళ్తాము. బాన్సువాడలో కూడా మొన్న ఒక అమ్మాయి సేల్స్ గర్ల్, ఆ అమ్మాయి భక్తి పాఠాలు పెట్టుకుంటూ వింటుంటే ఒక మైనార్టీ వ్యక్తి వచ్చి ఆమె మీద దౌర్జన్యం చేసి దుర్భిసలాడి ఎన్నో విధాలా చేస్తే ఆమె పోయి పోలీస్ స్టేషన్ కంప్లైంట్లు ఇస్తే బాన్సువాడలో అక్కడ కూడా పోయి మొత్తము ఆ అమ్మాయి మీద అటాక్ చేసి ఇలా చేసినందుకు వాళ్ళని పరామర్శించడానికి మా రాష్ట్ర అధ్యక్షుడు వెళ్తున్నాని వీళ్ళు పోలీసు గుండాలతో అరెస్ట్ చేయించి ఈరోజు లోపల పెట్టడం జరిగింది. మీరు వెంటనే మా రాష్ట్ర అధ్యక్షుని బేషరతుగా విడుదల చేయాలి. విడుదల చేయకుండా పెద్ద ఎత్తున ఉద్యమం ఉంటుంది. బాన్సువాడలో ఏదైతే జరుగుతుందో వందల మంది కార్యకర్తలను అరెస్ట్ చేశారు. ఈ మైనార్టీ మెప్పు కోసమే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అదే చేసింది, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే చేస్తుంది. ఈ మైనార్టీలు మొన్న ఓపెన్గా ఒక వ్యక్తి ఓపెన్గా ఛాలెంజ్ చేశాడు, కోయి भी रहने दो कोई पार्टी आंदो मेरे पैरों के आना मेरे कहना जुक्की आना అని ఏదైతే అన్నాడో సిగ్గు ఉండాలి ఈ బీఆర్ఎస్ ఈ కాంగ్రెస్ నాయకులకు. అలాంటి వ్యక్తులను ఈరోజు అరెస్ట్ చేయకుండా తీసుకొచ్చి వాళ్ళని గద్దెనెక్కించి మీ సపోర్ట్తో గద్దెనెక్కించి భారతీయ జనతా పార్టీని అనగదొక్కాలని చేస్తున్నారు. ఇది భారతదేశము. భారతీయ జనతా పార్టీని ఏ రోజు కూడా మీరు అనగదొక్కలేరు. రాబోయే దినాలలో ముందు మీకు ప్రజలే బుద్ధి చెప్తారు, తగిన శాస్తి చెప్తారు. ఇంతనే మా రాష్ట్ర అధ్యక్షుడు బేషరతుగా విడుదల చేయాలని నేను తార్నాక డివిజన్ నుంచి కోరుతున్నాను. ఈరోజు పొద్దున్న మా స్టేట్ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు అరెస్ట్ నిరసంగా ఈరోజు తార్నాక డివిజన్లోని మా సికింద్రాబాద్ అసెంబ్లీకి బీజేవైఎం మా జిల్లా మా డివిజన్ పార్టీ ప్రెసిడెంట్లు అందరం కలిసి దిష్టి బొమ్మ రేవంత్ రెడ్డి తలగడం జరిగింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వెంటనే మా రామచంద్రరావు గారు విడుదల చేయాలని మేము ఉంటున్నాం. లేకపోతే రేపు మార్నింగ్ అన్ని మన హైదరాబాద్, సికింద్రాబాద్ జిల్లాలో డిస్టిక్లో ప్రతి మండలాల్లో ఈ దిష్టి బొమ్మ దహనం తెలంగాణ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా దహనం ఉంటుంది. నిన్న మధ్యాహ్నం జరిగినటువంటి కామారెడ్డి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పైన కాంగ్రెస్ గుండాలు అక్రమంగా ప్రజాపాలన అని చెప్పేసి ఒక దౌర్జన్యపు పాలన చేసుకుంటూ
ప్రశ్నించే వాళ్ళ గొంతు నొక్కేటట్టు వీళ్ళు ప్రతి ఒక్క చోట కాంగ్రెస్ వచ్చిన 2.5 సంవత్సరాల నుంచి ఏదో ఒక చోట బీజేపీ పైన అక్రమంగా దాడులు చేస్తూ ప్రశ్నిస్తే వారిపై పర్సనల్గా వెళ్తూ మమ్మల్ని నానా రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు. అదే నిన్న జరిగినటువంటి కార్యక్రమంపై నిన్న జరిగినటువంటి ఏదైతే సంఘటన ఉందో దానిపైన ప్రశ్నించినటువంటి మా రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారిని కూడా ఉదయం ఈరోజు అక్రమంగా అరెస్ట్ చేసి బోలారం పిఎస్కి తీసుకెళ్లడం జరిగింది. రామచంద్రరావు గారు క్లియర్గా వారు చెప్పినారు, అక్రమంగా ఎటువంటి మీరు చర్యలు తీసుకున్నా మమ్మల్ని ఆపలేరు. భారతీయ జనతా పార్టీ ఏదైతే మీరు ప్రజల పాలన అని చెప్పేసి మీరు ప్రభుత్వం ఏర్పడించుకున్నారో అదేవిధంగా వెళ్ళండి, ఎక్కడ కూడా అక్రమంగా మీరు మమ్మల్ని దౌర్జన్యంగా మిమ్మల్ని ఆపలేరు అని చెప్పిన అందుకు మీరు మమ్మల్ని అడుగడుగున మమ్మల్ని ఇబ్బంది పెడుతూ ప్రజలను ఇబ్బంది పెడుతూ ఈ యొక్క కార్యక్రమాలు ఎంతకు సాగవు. బేషరతుగా రామచంద్రరావు గారిని మరి మా కార్యకర్తలందరినీ కూడా వెంటనే విడుదల చేయని ఎడల ఈ యొక్క కార్యక్రమం ఇది ఇక్కడ ఓన్లీ తార్నాక డివిజన్లో సికింద్రాబాద్ అసెంబ్లీలో మనం చేసినాము. రాష్ట్ర వ్యాప్తంగా సీఎం దిష్టి బొమ్మలు ప్రతిరోజు ఇట్లాంటి కార్యక్రమాలు చేసే ప్రతిరోజు దిష్టి బొమ్మలు కాలుతూనే ఉంటాయి. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఖబర్దార్ కాంగ్రెస్. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ, బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత, 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.